కాలీవుడ్ స్టార్ హీరోయిన్ త్రిషా కృష్ణన్ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నారు. టీవీకే అధినేత దళపతి విజయ్తో త్రిషా రిలేషన్లో ఉన్నారని, త్వరలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని గత కొంతకాలంగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తమిళ సినీ రాజకీయ వర్గాల్లో వీరిద్దరి బంధం హాట్ టాపిక్గా మారింది. తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ త్రిషా విజయ్ బంధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో త్రిషకు ఆయన బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. అయితే ఇంతలోనే దళపతి విజయ్ సతీమణి సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కలకలం రేపింది. విడాకుల కారణాలలో తన భర్త విజయ్కి సినీ రంగానికి చెందిన ఓ నటితో వివాహేతర సంబంధం ఉందని ఆరోపించడం సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇది జరిగిన కొద్ది రోజులకే త్రిషా విజయ్ ఒకే కారులో జంటగా ఓ వివాహ కార్యక్రమానికి హాజరు కావడం సంగీత ఆరోపణలకు బలం చేకూర్చింది. విడాకుల కేసుపై ప్రస్తుతం చెంగల్పట్టు కోర్టులో విచారణ జరుగుతోంది. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా త్రిషా వ్యవహార శైలి చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్లో ఓటు వేసిన త్రిష సిరాక్ గుర్తు ఉన్న వేలిని మీడియాకు చూపిస్తూ ఫోటోలకు పోజులిచ్చారు. అక్కడ ఎలాంటి వ్యాఖ్యలు చేయని త్రిష ఇంటికెళ్లిన తర్వాత ఒక పాటని బ్యాక్డ్రాప్లో పెట్టి ఫోటోను షేర్ చేశారు. త్రిషతో విజయ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ హిట్ గిల్లీ సినిమాలోని అర్జునర్ విల్లు అనే పవర్ఫుల్ సాంగ్ను పోస్ట్ చేశారు. మామూలుగా అయితే ఈ సాంగ్ గురించి ఎలాంటి డిస్కషన్ నడిచేది కాదు, కానీ అర్జునర్ విల్లు సాంగ్ మధ్యలో వచ్చే విజిల్ శబ్దం అప్పట్లో బాగా పాపులర్. ఇప్పుడు విజయ్ పార్టీ టీవీకే ఎన్నికల గుర్తు విజిల్ కావడంతో తాను టీవీకేకి ఓటు వేశానని త్రిష ఇలా హింట్ ఇచ్చినట్లుగా కాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. అయితే విజయ్ త్రిష రిలేషన్పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొందరైతే త్రిష నటనకు గుడ్ బై చెబుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. నటుడు దర్శకుడు చిత్ర లక్ష్మణన్ కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ ఇకపై త్రిష సినిమాలలో కొనసాగాలని అనుకోవడం లేదు, కొత్తగా ఏ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు, దీనిపై కొందరు నిర్మాతలను సంప్రదించాలని చిత్ర లక్ష్మణన్ పేర్కొన్నారు. ఆయన అల్లరి చిల్లరి వ్యాఖ్యలు చేసే మనిషి కాదని, పక్కా సమాచారం ఉంటేనే మాట్లాడతారని అంటున్నారు. విజయ్ త్రిషల మధ్య రిలేషన్ నడుస్తుందంటూ గాసిప్స్ వస్తున్న క్రమంలో త్రిష ఏం మాట్లాడినా, ఏ పోస్ట్ పెట్టినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది. తాజాగా త్రిష పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇందులో ఆమె నిద్ర గురించి పేర్కొన్నారు. 1 గంట నిద్రను కోల్పోతే దానిని రికవరీ చేయడానికి 4 రోజులు పడుతుంది. నా లెక్క ప్రకారం 2062లో నేను సంతోషంగా ఉంటానంటూ త్రిష పోస్ట్ పెట్టారు. ఇది కాస్త వైరల్ అవుతుండగా త్రిష ఏం చెబుతుందో అర్థం కాక నెటిజన్లు బుర్రలు గొక్కుంటున్నారు. అయితే త్రిషకు రాత్రిలో సరిగ్గా నిద్ర పట్టదు. ఈ విషయాన్ని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. అందుకే 96 అనే మూవీని దర్శకుడు ప్రేమ్ కుమార్ ఈ మూవీని రాత్రిలో షూటింగ్ చేశారు. మే 4న తమిళనాడు ఎన్నికల ఫలితాల రిలీజ్ కు ముందు త్రిష పెట్టిన పోస్ట్ కలకలం రేపుతోంది.